క్రీస్తునామున ఇక లైవ్ కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఆంధ్ర క్రిస్టియన్ కరమ సంఘ యొక్క బిడ్డలకును ఆ యొక్క సంఘాల నుంచి స్నేహితులను శ్రేయభిలాషులను మరి ఈ మెసేజ్ చూస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి ప్రతి వారికి కూడా ఆంధ్ర క్రిస్టియన్ కరమ సంఘం యొక్క తరపున నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఇక లైవ్ ఇవ్వడానికి పవర్ కట్ వలన సమయానికి నేను మాట్లాడలేకపోయాను, మన్నించాలి. పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ మన ప్రభు మనకు సహాయం చేసేవారై ఉన్నారు కనుక నిశ్చయంగా కొద్ది నిమిషాలు మీతో మాట్లాడడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఆసక్తితో ఎదురు చూస్తున్నటువంటి మీకు అందరికీ కూడా నా ప్రభు అయిన యేసు నామములో శుభం తెలియజేస్తూ ఉన్నాను. నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఇక కరెంటు పోవచ్చు, ఎందుకంటే ఇక్కడ వర్క్ జరుగుతూ ఉంది. అయినను కొద్ది మాటలు మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ లేఖన భాగం నుంచి 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము క్లుప్తంగా కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు మనం ధ్యానించుకున్నాం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవాయందు భక్తిగలవాడై ఉండేనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పుమనెను. అందుకామె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. అంతటా నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు తెచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టును ఉంచుమని ఆమెతో సెలవేగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇక పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడ. రాజా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను. డాడీ, మాతో మీరు మాట్లాడండి అయ్యా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ఈ వర్తమానం ద్వారా మా జీవితాలలో మీరు సిద్ధపరిచినటువంటి యొక్క విప్లవాత్మకమైనటువంటి
ఆ యొక్క దిశగా మమ్మల్ని నడిపించమని, ప్రభువే నిలవబెట్టుకున్నారు కనుక ఎలీషా ద్వారా అనేక అద్భుతాలు జరిగించినటువంటి దేవుడు ఒకనాడు ఆయన ఒక గ్రామానికి వెళ్ళాడు. ఆ గ్రామానికి ఆ మార్గమున పోతూ అదే గ్రామంలో ఉన్నటువంటి ఒక ఇంటికి ఆయన వెళ్ళాడు. ఆయన వెళ్ళడానికి గల కారణం ఏంటి అంటే, ఆ ఇంటి యజమానుడు ఈ దైవజనుడికి తెలుసు, తన గురువుతో తనతో అనుబంధం కలిగినటువంటి శిష్యుడు, ప్రవక్తలలో ఒకడు, ప్రవక్తల యొక్క శిష్యులలో ఒకడుగా దేవుని యొక్క సేవ చేస్తూ అతడు మరి ఎందుకు చేశాడో తెలియదు కానీ అప్పులు చేసి ఆ అప్పుల మధ్య సేవ చేస్తూ అప్పులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఆ పరిచర్య నిమిత్తము ఒకవేళ తన యొక్క ఆ డబ్బుని పరిచర్యకు కూడా ఉపయోగించో ఏదో ఒకలా ఆయన అప్పులయ్యాడు. అప్పులైనటువంటి ఆయన ఏ కారణం చేత ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆ కుటుంబంలో యజమానుడు ఎప్పుడైతే చనిపోయాడో ఆ కుటుంబంలోనికి ఆర్థికపరమైనటువంటి యొక్క సమస్యలు ఏర్పడ్డాయి. అడప తడప మన జీవితాలలో, అడప దడప మన ఎదుటివారి జీవితాలలో ఇటువంటి యొక్క పరిస్థితులు ఎదురవుతూనే ఉంటాయి. చాలామంది కుటుంబాలలో, చాలామంది సేవకులలో, నీతియుక్తమైనటువంటి సేవ చేస్తున్నటువంటి సేవకులలో ఆర్థికపరమైనటువంటి విషయాలు తలెత్తడం అనేది సహజం. ప్రభువు కొందరిని ధనికులుగాను, ప్రభువు కొందరిని అంతంత మాత్రంగాను ప్రభు యొక్క పరిచర్యలో వాడుకుంటూ ఉంటారు. ఎందుకు ఇలా జరిగింది అని మనం ప్రశ్నించడానికి మనం సరిపోం. కానీ ఈ కుటుంబ యజమానుడు చనిపోవడం వలన ఆ కుటుంబంలో ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎదురైనవి. ఆ కుటుంబంలో ఉన్నటువంటి యొక్క యజమానురాలైనటువంటి ఆ శిష్యుని యొక్క భార్య, వారి ఇరువురికి 2 కుమారులు ఉండడం కూడా చూస్తూ ఉన్నా. మెట్టికి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క యజమానుడు ఎప్పుడైతే చనిపోయాడో ఆ విషయం తెలుసుకున్నటువంటి ఆ యొక్క అప్పులు ఇచ్చినటువంటి దాతలు అనకూడదు, ఆ వడ్డీ వ్యాపారులు, అర్థం చేసుకోండి, వడ్డీ వ్యాపారులు, వడ్డీల మీద బ్రతికేవారు, వడ్డీల మీద ఆశీర్వదింపబడినటువంటి వారికి ఉన్నటువంటి యొక్క ధనమును పేదవాళ్ళకి ఇచ్చి, అప్పులు తీసుకునే వారికి ఇచ్చి, వడ్డీ మీద వడ్డీ, చక్ర వడ్డీలు కలుపుతూ, ఒక విధంగా చెప్పాలి అంటే ఈ లోకంలో కావలసినటువంటి ఆ ధనము కొరకు ఏ దారిలో తొక్కుతున్నటువంటి వారుగా ఉంటారు. దైవ సేవకుల్లో ఆ దైవజనుడు, ఆ సేవ చేస్తున్నటువంటి శిష్యుడు, దైవ బిడ్డ ఏదో పరిస్థితులు పోక అప్పు చేస్తే ఆ అప్పులు తీరుస్తావా చస్తావా అని చెప్పి ఏమండి ఆ శిష్యుని యొక్క భార్య దగ్గరకు వచ్చి, నువ్వు అప్పు తీర్చలేనట్లయితే నీ 2 కుమారుల్ని కూడా మాకు బానిసలుగా పంపించమని చెప్పి వార్నింగ్ ఇచ్చిపోయారు. ఆ సమయంలో ఆ యజమానురాలు ప్రార్థన చేసుకుంటూ కన్నీరు కారుస్తూ
ఆమె నిరాశ నిస్పృహలో కడుపును పుట్టినటువంటి బిడ్డలు ఇద్దరిని కూడా బానిసలుగా పంపడానికి ఇష్టం లేక మొరపెడుతుందో లేక ఏడుస్తుందో, ఆమె ఏ విధమైనటువంటి దుఃఖము చేత ఆమె ఉందో కానీ అక్కడికి దైవజనుడు నడిపించాడు. దైవజనుడు అలా వెళ్తూ ఆ కుటుంబాన్ని పలకరిద్దామని, ఆ కుటుంబాన్ని ఓదార్దామని ఆయన ఆ గుమ్మంలోకి రాగా ఆమె ఆ ఇంటిలో నుంచి బయటకు వచ్చి దైవజనుడితో మాట్లాడుతూ ఉంది. అయ్యా, ప్రవక్తల శిష్యుల్లో ఒకడు నా భర్త, అది నీకు తెలిసే ఉన్నది. ఆయన చనిపోయాడు, ఆయన ప్రభువును నిద్రించాడు. కానీ నాకున్న సమస్య ఏంటంటే ఆయన పోతూ పోతూ అప్పులు చేస్తున్నాడు. అప్పులు వాళ్ళందరూ కూడా వచ్చి మమ్మల్ని వేధిస్తూ ఉన్నారు. ఏమి చేయాలో తెలియడం లేదు. నా పిల్లలిద్దరిని బానిసలుగా పంపించడానికి, నా పిల్లలిద్దరిని కూడా వారు ఇవ్వాల్సినటువంటి ధనానికి అమ్మివేయడానికి నాకు ఇష్టం లేదయ్యా. నా పరిస్థితి ఈ విధంగా ఉందని చెప్పి ఆ దైవజనుడితో తనకున్నటువంటి యొక్క బాధను తెలియజేస్తూ ఉంది, కుమారుల నిమిత్తమై. హల్లెలూయా. గమనించిన నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథాలలో మనం ఆలోచన చేసినప్పుడు సేవకుని యొక్క కుటుంబము ఏ విధమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళింది అన్నది మనం ఆలోచన చేస్తే భయంకరమైనటువంటి నిరాశ నిస్పృహలోనికి ఆ కుటుంబం వెళ్ళిపోయింది. ఆకలి బాధలు, ఆర్థిక సమస్యలు, నలుగురిలోను ఇరుగు పొరుగు వారిలోను ఆమె చులకనగా మార్చబడ్డారు. హల్లెలూయా. గమనించిన నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నిజంగా ఆ తల్లి ఏడుస్తూ రోదిస్తూ వేదన చెందుతూ తన పిల్లల్ని బానిసలుగా పంపలేక కన్నీరు కారుస్తూ ఉంది. సమస్య వచ్చినప్పుడు హృదయము అదొక భయంకరమైనటువంటి శోక సముద్రంలోనికి వెళ్ళిపోతుంది. మనస్తాపన చెందినటువంటి హృదయము దుఃఖము చేత సోలిపోతుంది. ఎవరిని ఏ విధంగానూ తన యొక్క బాధను, తనకున్నటువంటి పరిస్థితిని ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు గుండా ఆ జీవితము వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ స్త్రీ యొక్క దుఃఖాన్ని మరొక స్త్రీ యొక్క దుఃఖాన్ని పోల్చుకున్నట్లయితే కొన్ని వాస్తవ సంఘటనలు, ఇతరులను మనం అర్థం చేసుకునే పరిస్థితులు మనకు అర్థమవుతాయి. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 11వ చరణంలో మనం చూస్తే, సైన్యములకు అధిపతివగు యెహోవా, సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి, నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి, నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని, నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని నీ తల మీదకి వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి నీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవాగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే హన్నా తనకున్నటువంటి దుఃఖము
సంతానము లేనటువంటి దుఃఖం, తనకున్నటువంటి వేదన, మనోవేదన, తన సొంత మనుషులే తనని హాళన చేయటం, సమాజము వేలు పెట్టి చూపిస్తూ ఉంది. సమాజము శుభకార్యములకు పిలవడం లేదు. సొంత వారే ఆ సంతోషకరమైన శుభప్రదమైనటువంటి కార్యాలలో ఆమెకి పాలు పంపులు ఇవ్వడం లేదు. మతము, గమనించండి, మనుషులు మానవత్వాన్ని మరిచి సాంప్రదాయాల మార్గంలో నడుస్తూ సాంప్రదాయాలలో పడి ప్రేమానురాగాలు మరిచి, గమనించండి, కొందరిని వేరుపరుస్తున్నటువంటి దినాలలో ఆమె దేవుని యొక్క మందిరమునకు వచ్చి మొరపెట్టుకుంది. హల్లెలూయ. ఇక్కడ మనం చూసినట్లయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య తన వేదనను తన ఇంటికి వచ్చిన దైవజనుని ముందు తన సమస్యను విప్పి విషాదపరిచినట్లుగా మనం చూస్తున్నాం. తన మనసును విప్పి తన బాధను వెల్లడిపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభు సన్నిధికి మనం వెళ్ళినప్పుడు, ప్రభు మందిరానికి మనం వెళ్ళినప్పుడు, ప్రభు యొక్క సేవకుల యొద్దకు మనం వెళ్ళినప్పుడు, మన హృదయాన్ని విప్పి మన సమస్యను చెప్పుకున్నప్పుడు, మన పరిస్థితిని వివరించినప్పుడు, నిజమైనటువంటి ఆ బాధను, నీ కన్నీరును, గమనించండి, నీ పరిస్థితి అంతా కూడా అరమరక లేకుండా దేవునికి నువ్వు అప్పగించుకున్నప్పుడు, ఏలీ యొక్క హన్నా యొక్క పెదవులను కనిపెడుతున్నట్లుగా ప్రభువు నీ హృదయాన్ని కనిపెడతాడు. ప్రభువు నీ పరిస్థితిని కనిపెడతాడు. నా ప్రభువు నీ పరిస్థితిని మారుస్తాడు. నా ప్రభువు నిన్ను దీవించటానికైనా వస్తాడు. నా ప్రభువు నీ జీవితంలో వెలుగును ప్రకాశింపజేస్తాడు. నా ప్రభువు నీ కుటుంబాన్ని అత్యధికంగా ఆశీర్వదించడానికి ఆయన దక్షిణ హస్తము నీపై ఆయన ఉంచుతాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మెట్టికి ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి యొక్క ముఖ్యమైనటువంటి యొక్క అంశమును మీ ముందునే పెట్టాలని ఆశపడుతున్నాను. ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్. ఇక్కడ ఎలీషా తన గుమ్మంలోకి వచ్చాడు. ఆమె తన గుమ్మము దాటి వాకింట్లోనికి వచ్చింది. దైవజనుడితో కలిసి మాట్లాడుతూ ఉంది. అయ్యా, నా పరిస్థితి ఈ విధంగా ఉంది. నా 2 బిడ్డలు, నేను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాను. నా బిడ్డలు నా పాలిచ్చి పెంచుకుంటున్నటువంటి నా బిడ్డలు నా రక్తమును పాలుగా మార్చి సమస్యలు ఏ విధంగా వచ్చినప్పటికీ, నా భర్త నన్ను విడిచినప్పటికీ నా శక్తినిచ్చి నా బిడ్డలు పెంచుకుంటున్నానయ్యా. శాశ్వతమైనటువంటి వాత్సల్యత, ప్రేమ, ఆ తల్లి ప్రేమను, తల్లి వాత్సల్యతను, తల్లి మనోదుఃఖమును, తల్లి యొక్క బాధ్యతను, తల్లి యొక్క, గమనించండి, ఆ బిడ్డలకు ఉన్నటువంటి కాపుదలను దైవజనుడికి మనసారా తెలియజేస్తున్నట్లు మనం చూస్తా ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు దైవజనుడు తన యొక్క ప్రార్థన ఆలకించి, తన మొర ఆలకించి, తను చెప్పినటువంటి మాటలను ఆలకించిన తర్వాత దైవజనుడు అంటున్నాడు కదా, ఎలీషా, నా వలన, 2వ చరణం, నా వలన నీకేమి కావలెను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమనెను
అందుకు ఆమె, అసలు లేదయ్యా బాబు అంటే, నా ఇంట్లో ఏమన్నా ఉంటే, ఏదన్నా ఒక మార్గం ఉంటే నేను ఆ అప్పులే తీర్చుకుందాను కదయ్యా, ఎందుకెలా అడుగుతున్నావు దయచేసనుడా, ఎందుకెలా నన్ను కించపరుస్తున్నావు అని ఏమండి ఒకవేళ కోపంతో అని ఉండవచ్చు. కానీ ఆ స్త్రీ అలా అనే అవకాశం ఉన్నా అలా మాట్లాడలేదు. కానీ ఎంతో భక్తితో, విధేయతతో, ప్రార్థనతో, దైవజనుడితో చెప్తూ ఉంది, అయ్యా నా భర్త నా కుటుంబానికి నేర్పిన పాఠం, నా భర్త మమ్మల్ని నడిపించినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి మార్గము, పరిశుద్ధ మార్గము, పరిశుద్ధ జీవితము, ఏమి తిన్నా తినకపోయినా అయ్యా నీ సేవలో యెహోవా నామస్మరణలో జీవిస్తున్న నా కుటుంబంలో ఈ యొక్క విషాదకరమైనటువంటి సమస్య వచ్చింది. అయినను ఒకటి మాత్రం నేను భద్రపరుచుకున్నానయ్యా, అది ఏంటో తెలుసా? నా యొక్క నూనె కొండలో నూనె మాత్రం ఉందయ్యా. హల్లెలూయా. నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం, నూనె అభిషేకమునకు సాదృశ్యము, నూనె తైలాభిషేకము, నూనె సమృద్ధి జీవము. చికుముకి రాతి బండ నుండి కారుతున్నటువంటి పరిశుద్ధ తైలము, ఆ అభిషేక తైలము నా ఇంట్లో ఉందయా అన్నప్పుడు ఆ దైవజనుడు ఎంతో సంతోషించి ఆమె విశ్వాసమును గమనించి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి భక్తిని గమనించి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి దైవ ఆ కట్టడలు, ఆ దైవ విధులు, ఆ దైవజనుడు పెంచినటువంటి పెంపకమును గమనించినటువంటి దైవజనుడు అంటాడు కదా, మంచిదమ్మా. అయితే అక్కడ అంటాడు, ఆయన చెప్తాడు, నీవు నీ కుమారులు ఒక పని చేయండి, మీ గ్రామంలో ఉన్నటువంటి ఇళ్లకు వెళ్ళి, ఆ ఇళ్లల్లో ఖాళీ కుండలు ఉంటాయి చూస్తావా, వాడకుండా ఉండే కుండలు, వాడి వదిలేసినటువంటి కుండలు, ఆ ఎక్స్ట్రా కుండలు, ఆ మూల పడేసి కుండలు ఉంటాయి, ఆ కుండలన్నీ కూడా అడిగి తెచ్చుకో, ఎరువు తెచ్చుకుని నీవు నీ ఇంట్లోనికి వెళ్ళి, నీవును నీ కుమారులను ఇంట్లోకి వెళ్ళి ఆ కుండలన్నీ పరచి ఒకదానికి ఒకటి ఒక్కొక్కటి అతికించి నీ దగ్గర ఉన్నటువంటి యొక్క నూనె బుడ్డులోనిచ్చి కొంచెం నూనె ప్రతి ఖాళీ కుండలోనూ దాన్ని పోయవలెను అని చెప్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సర్వశక్తి కలిగినటువంటి దేవుని కార్యము ఇప్పుడు ఒక దైవజనుడు ఒక విశ్వాసురాలికి మధ్య, ఆ కుటుంబం మధ్య రహస్యముగా జరుగుతున్నటువంటి దైవ కార్యము, రహస్యముగా జరుగుతున్నటువంటి అద్భుతము, రహస్యముగా జరుగుతున్నటువంటి ప్రార్థన విజయము, హల్లెలూయా. రహస్యముగా వారి ఇరువురికి మాత్రమే తెలిసినటువంటి ఒక సూచక క్రియ. ఇప్పుడు ఎలీషా మాట మాత్రమే సెలవిస్తా ఉన్నాడు. ఆ మాట మాత్రం ఇచ్చినటువంటి ఆ మాటను విశ్వాసముతో పట్టుకున్నటువంటి ప్రవక్తలలో శిష్యుని భార్య ఒక విశ్వాసురాలు మాటలు గట్టిగా పట్టుకుంటుంది, తన హృదయంలో భద్రపరుచుకుంటూ ఉంది. హల్లెలూయా. దైవజనుడు నోట వస్తున్న ప్రతి మాటను ఆమె తీసుకుంటూ ఉంది. దైవజనుడు బోధిస్తున్న బోధ అంతయు తన హృదయంలోని తీసుకుంటూ ఉంది. ఈనాడు అనేక మంది సువార్త వింటూ ఉన్నారు.
ఈనాడు అనేక మంది అనేక గొప్ప గొప్ప మీటింగ్స్ అటెండ్ అవుతూ ఉన్నారు. కానీ వింటున్నటువంటి వర్తమానము, బోధిస్తున్నటువంటి దైవజనుని యొక్క ముఖాంతములో నుంచి వస్తున్నటువంటి మాటలను, ఆ యొక్క దేవుని మాటలను ఎంతమంది వాటిని పట్టుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు మన జీవితాలలో అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యములు జరిగించడానికి శక్తి కలిగినటువంటి దేవుడు, నేను ఆరాధిస్తున్నటువంటి నా యేసయ్య నీకు అనేక సార్లు హెచ్చరికనిచ్చి ఉన్నాడు. నీకు అనేక సార్లు అనేక ఆధ్యాత్మికమైనటువంటి బోధను బోధించి ఉన్నాడు. దైవ సేవకుల ద్వారా గంటల తరబడి ఆయన నీతో మాట్లాడి ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథమును తెరిచినప్పుడు పరిశుద్ధ గ్రంథము ద్వారా అనేక మాటలు ఆయన నీకు బోధించి ఉన్నాడు. కానీ నువ్వు వాడిని పట్టుకున్నావా? వచ్చిన వాడిని నువ్వు పట్టుకుని హృదయం తీసుకోగలుగుతున్నావా? నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు వారి మధ్య ఒక ఆధ్యాత్మికమైనటువంటి పరిశుద్ధాత్ముని కార్యము జరుగుతూ ఉంది. అద్భుతమైనటువంటి ఒక గొప్ప, గమనించండి, ఒక విజయము వారి మధ్య సొంతం చేసుకోబోతూ ఉన్నారు. దేవజనుడు మాట మాత్రం సెలవిస్తూ ఉన్నాడు. ఆనాడు శతాధిపతి అన్నాడు, ఆ శతాధిపతి అన్నాడు, అయ్యా నువ్వు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు అక్కడ స్వస్థపరచబడతాడు. హల్లెలూయా. సర్వశక్తి కలిగిన నా దేవుడు ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆయన నీ దగ్గరికి వచ్చినప్పుడు, వాక్య రూపంలో వచ్చినప్పుడు, దర్శన రూపంలో వచ్చినప్పుడు, కళల రూపంలో ఆయన వచ్చినప్పుడు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటిని నువ్వు పట్టుకోగలుగుతున్నావా? ఇక్కడ ఈ భక్తురాలు నిరాశ నిస్పృహలో ఉండి వేదనలో ఉండి శోధనలో ఉండి దిక్కు లేని పరిస్థితిలో ఉండి అప్పుల వారి మధ్య సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఉంటే వాటిని పడుతూ వేదన పడుతూ కన్నీరు కారుస్తూ నాకు ఉన్న ఆధారం నీవేనయ్యా అంటూ ఆయన వైపు చూచినప్పుడు ఆయన ప్రవక్తను పంపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు ప్రవక్త ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. వారి మధ్య అద్భుతమైనటువంటి పరిశుద్ధాత్మ కార్యము జరుగుతూ ఉంది. పరిశుద్ధాత్ముడు ఇప్పుడు దర్శిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మనుషులు దర్శిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ప్రార్థనలో దర్శిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు వారి మధ్య గొప్ప సూచక్రియ చేయబోతూ ఉన్నాడు. అమ్మా, నీవును నీ కుమారులను ఇంట్లోనికి వెళ్ళి ఆ నూనెను ఖాళీ కుండలలో కొంచెం వేయమని చెప్పాడు. హల్లెలూయా. అరమరిక లేని బోధ, అరమరిక లేని విశ్వాసము, పరిపూర్ణమైనటువంటి విశ్వాసము, పరిపూర్ణమైనటువంటి భక్తి, పరిపూర్ణమైనటువంటి విధేయత. నీకు ఉన్న దానినే దేవుడు నిన్ను అభివృద్ధిపరుస్తాడు. నీకు ఉన్న దానినే దేవుడు ఆశ్చర్యంగా దాన్ని అభివృద్ధిపరచగల శక్తి కలిగినటువంటి దేవుడు. మనం ఎవరు కూడా అడ్డదారులు తొక్కోవాల్సిన అవసరం లేదు. మనం ఎవరు కాళ్ళు పట్టుకోవాల్సినటువంటి అవసరత లేదు. నీకు చేతనైతే వాక్యం నీతో మాట్లాడుతూ ఉంటే నీకున్నటువంటి నిరాశ, నీకున్నటువంటి యొక్క ఆర్థికపరమైన విషయాలు, నువ్వు చేస్తున్నటువంటి బిజినెస్లో గమనించండి, నువ్వు దున్నుతున్నటువంటి పొలములో, నువ్వు చేస్తున్నటువంటి చేతి పనుల్లో, నువ్వు ఏ యొక్క పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితుల్లో ప్రభు పాదాలను నువ్వు పట్టుకో. ప్రభు చెంతకు వెళ్ళు. నీ చెంత యావత్తు ఆయనకు అప్పగించు. రేపటి గురించి నువ్వు చింతించవద్దు. ఏ నాటికీడు ఆ నాటికి చాలునని యేసయ్య చెప్తున్నాడు. ఆకాశ పక్షులు చూడ విత్తము కోయవు కోట్లలో కూర్చుకొనవు, అయినను పరలోకపు తండ్రి వాటిని పోషించట్లేదా అంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక నేను ముగిస్తున్నాను. ప్రాముఖ్యమైన విషయాన్ని గమనించండి. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ కార్యము వారి మధ్య జరుగుతూ ఉంది. తను చెప్పినట్లే
ఊర్లో ఉన్నటువంటి ఖాళీ కుండలన్నీ తెచ్చింది, నూనె పోసింది. లోపలికి వెళ్ళి తలుపులు వేసుకున్నారు. ఎవరెవరో తెలుసా? తన 2 కుమారులు, తన మాత్రమే దైవజనుడు వాకిట నిలిచి ఉన్నాడు. హల్లెలూయా! దైవజనుడు వాకిట నిలిచి ఉన్నాడు. ఆమె కుటుంబం మాత్రమే వెళ్ళి మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. గమనించండి, ప్రవక్త ఇది నా వల్ల జరిగింది కాదు అని తెలియచెప్పాలి. ఇక్కడ ప్రవక్త నేను చెప్తే జరిగిందని చెప్పడానికి కాదు. ఇక్కడ ప్రవక్త నేను లేకపోతే నీకు ఏమీ లేదని చెప్పడానికి అక్కడ నిలబడలేదు. ఆయన ఎందుకు నిలబడ్డాడో మనం తెలుసుకోవాలి. ఆ కుటుంబంలో ఇప్పుడు అద్భుత కార్యం జరుగుతూ ఉంది. ఎప్పుడైతే ఆమె ప్రార్థన చేయడం ప్రారంభించిందో కుండలన్నీ కూడా నూనె చేత నింపబడ్డాయి. ఆ కుండలన్నీ కూడా పొర్లుతూ ఉన్నాయి. ఆ గది నిండా నూనె వాసన. ఆ దేవుడు విప్పినటువంటి ద్వారము ఆయన ఇంకా కట్టలేదు, సమృద్ధిగా ప్రవహిస్తూ ఉంది. ఒక వాక్యంలో ఒక మాట గుర్తొచ్చింది. 23వ కీర్తనలో మనం చూసినట్లయితే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 5వ చరణం, 23వ కీర్తన 5వ చరణం చదువుతున్నాను. నా శత్రువుల ఎదుట నీవు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుతూ ఉన్నది. హల్లెలూయా! గమనించి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు, నా శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధపరుస్తూ ఉన్నవాయా, నా గిన్నె నిండి పొర్లుతూ ఉన్నది. హల్లెలూయా! ఏమండి, అప్పులు వాళ్ళు శత్రువులుగా వచ్చారు, కానీ యేసయ్య మిత్రుడిగా వచ్చాడు వారి దగ్గరికి. హల్లెలూయా! ఇప్పుడు ఆ కుండలన్నీ నింపబడ్డాయి. ఆనందం పొందింది, హృదయం పొంగింది, పొర్లుతూ ఉంది. ఆనందం పొర్లుతూ ఉంది, సంతోషం పట్టలేక ఉంది. వెంటనే తలుపు తీసింది, దైవజనుడి ఎదుగు వచ్చింది. అయ్యా, ఇక కొండలైతే అన్ని పిలపైపోయినాయా, ఏం చేయమంటావు? అప్పుడు దైవజనుడు అంటున్నాడు, చెయ్యెత్తి, అమ్మా, ఆ నూనె అమ్మి అప్పులన్నీ తీర్చేయి. దేవుడు శత్రువుల ఎదుట నీకు భోజనం సిద్ధపరుస్తున్నాడు. నీకు సమృద్ధి ఆహారం నా ప్రవహిస్తున్నాడు. మిగిలిన నూనె అమ్ముకొని నువ్వు నీ బిడ్డ సుఖంగా బ్రతకండి. దేవుణ్ణి నిందించవద్దు. నా భర్త సేవ చేస్తూ చనిపోయాడని నిందించవద్దు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డం నేర్చుకో. ఖాళీ కుండలు నీ తెచ్చావు, ఆ ఖాళీ కుండల ద్వారా బిజినెస్ చేయి. అనేక మందికి నూనె పంచు, అనేక ఆత్మలు రక్షించు. ఖాళీ కుండలు ఉన్నాయి, తాగుబోతు కుండలు, వ్యభిచార కుండలు, దోచుకునే కుండలు, నరహంతకులనే కుండలు, మోసం చేసే కుండలు, అనేక పనికిమాలిన కుండలు ఉన్నాయి. వాటిని తెచ్చి కష్టపడి దేవుని మందిరానికి నడిపించు. దేవుడు నూనెను పోస్తాడు, అప్పుడు అవన్నీ కూడా బ్రతుకుతాయి. హల్లెలూయా! అలా ఆయన చెప్పి ఆ కుటుంబాన్ని ఆ దైవజనుడు ప్రార్థనలో బలపరిచాడు. నీ సొంత శక్తి చేత కాక దేవుని శక్తి చేత బతకడం నేర్పించాడు. ప్రార్థన ఎవరు చేసినా ప్రభు ఆలకిస్తాడని చెప్పాడు. భక్తి ఎవరు చేసినా అది ప్రభు అంగీకరిస్తాడని చెప్పాడు. గమనించండి, ఇప్పుడు నీ పిల్లలను దైవ సేవలో పెంచు. వారిని కూడా ప్రవక్తల శిష్యులో చేర్చు. హల్లెలూయా!
అలా ఎలీషా తన గొప్పతనాన్ని తను చాటుకోలేదు, కానీ దేవుని గొప్పతనాన్ని, దేవునిలో ఉన్న ప్రతి వారు ఎవరు ప్రార్థన చేసినా నా ప్రభు ఆలకిస్తాడని, నీవు ఈ దిశగా నువ్వు శ్రద్ధాభక్తులు కలిగి ఉండాలని చెప్పి ఆ స్త్రీని బలపరిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ పాత్రలన్నీ కూడా నింపబడ్డాయి కనుక ఆ పాత్రలో ఉన్నటువంటి నూనె నమ్మి, ఏమండి ఆ నూనె నమ్మి ఏం చేయాలంటున్నాడు? ఆ నూనె నమ్మి అప్పులన్నీ తీర్చేయమ్మా అని చెప్పాడు. ఇంకా ఈ మెసేజ్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి చాలా విషయాలు ఉన్నాయి. సమయము ఇప్పుడున్న ఇక్కడ లైవ్ వస్తున్నటువంటి సమయము, మరి ఇంతవరకు ప్రభు కరెంట్ ఉంచినందుకు నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. దేవుని చిత్తమైతే మరలా మనం ధారాళంగా మాట్లాడుకుందాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నూనె నిలిచిపోయింది. ఆమె దైవజనుని మీదకు వచ్చి ఆమె తన యొక్క ప్రార్థన శక్తిని తెలియచేసినప్పుడు ఆయన ఎంతగానో సంతోషించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలలో ఎలీషా ఇప్పుడు యేసు క్రీస్తుకు ముమ్మూర్తులుగా కనబడుతూ ఉన్నాడు. ఈ యొక్క ప్రవక్తల శిష్యులలో భార్య సంఘములకు సాదృశ్యం కనబడుతుంది. తన కుమారులు గమనించండి, పరిచారకులుగా కనబడుతూ ఉన్నారు. ఆ వచ్చిన ఖాళీ కుండలు రక్షింపబడినటువంటి వారుగా మనకు కనబడుతూ ఉన్నారు. కనుక ఇటువంటి సూచక్రియలు దైవ జనుల ద్వారా జరిగించిన నా దేవుడు, నా యేసయ్య 2000 సంవత్సరాల క్రితము యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆయన మొదటి సూచక్రియ కనాను విందులో నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన నా యేసు ఎలీషా కంటే గొప్పవాడు, ఎలీషా కంటే శక్తిమంతుడు నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. నేను ఆరాధిస్తున్నటువంటి నా ప్రభు ఎంత గొప్పవాడు. దానికి ఈ వాక్యంలో ఈ యొక్క సారాంశము మీరు ఆస్వాదించి ప్రభుకు మీ జీవితాన్ని అప్పగించుకోవాలని కోరుకుంటూ మరి నేను కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రవక్త అయినటువంటి ఎలీషా ద్వారా ప్రవక్తల శిష్యుల్లో ఒకరి భార్య తన పరిచర్యలో ప్రభు ఎంతగానో నలిగిపోతూ భర్తను పోగొట్టుకుని తన కుమారుల్ని పోగొట్టుకునే పరిస్థితి ఎదురైనప్పుడు దైవ సేవకుని ఆశ్రయించినప్పుడు మరి ఇరువురి మధ్య మీరు చేసిన సూచక్రియ అయ్యా, నూనె నువ్వు అభివృద్ధిపరిచావు. ఖాళీ కొండలలో నూనె అభివృద్ధిపరిచావు. అలాగే మా జీవితాలలో మేము విశ్వాసులు అని చెప్పుకుంటూ, భక్తులు అని చెప్పుకుంటూ, సేవకులు అని చెప్పుకుంటూ మరి నీ పేరు పెట్టుకున్నటువంటి మా జీవితాలలో నూనె లేకపోతే నిష్ప్రయోజనం. గనక మీ నూనె చేత, పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నింపమని వర్తమానం వింటున్న బిడ్డలందరిపై ప్రభా సమృద్ధి అభిషేకం కుమరించమని ఈ శుక్రవారపు లైవ్లో మీ పరిశుద్ధాత్మ అభిషేకం కుమరించినందుకు వందనాలు చెల్లిస్తూ బలహీనులైనటువంటి బిడ్డలను బలపరచండి. కరోనా వైరస్తో హాస్పిటల్లో ఉన్న బిడ్డలకు స్వస్థ అనుగ్రహించండి. గర్భిణీ స్త్రీని జ్ఞాపకం తెచ్చుకోండి. వృద్ధాప్యులు ఉన్న బిడ్డలు జ్ఞాపకం తెచ్చుకోండి. అయ్యా, జాబులు లేనటువంటి వారు, బిజినెస్ లేనటువంటి వారిని జ్ఞాపకం తెచ్చుకోండి. సకల పరిశుద్ధుల మీద మీ కనికరం ఉంచుకోండి. ఇది ఏన సేవకుని జ్ఞాపకం తెచ్చుకోండి. యేసు పరిశుద్ధ నామములో బ్రతిమరి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తలవంచినటువంటి బిడ్డలకును, ఆ యొక్క లైవ్ చూస్తున్నటువంటి ఆ యొక్క సంఘాల వారికి, సకల పరిశుద్ధులకు ఆయన అభిషేకం తోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.